నల్గొండ జిల్లాకు సాగునీరు అందించడంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. కృష్ణా జిల్లాలను నల్గొండకు తీసుకురాకపోతే భూ నిర్వాసితులతో కలిసి ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. జాగృతి జనం బాటలో భాగంగా నల్గొండ జిల్లాలో పర్యటించారు కవిత. ఎస్ఎల్బీసీ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువను రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే తన ఫ్లెక్సీలను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. అంతకుముందు ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్లి సౌకర్యాలను పరిశీలించారు. రోగులు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు కవిత. దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో బతుకమ్మ ఎత్తుకొని తిరగనటువంటి మండల కేంద్రం లేదు కావచ్చు. మరి అటువంటి జిల్లాలో ఇవాళ నేను తెలంగాణ జాగృతి జనంబాట పేరుతోని ఈ జిల్లాకు రావడం జరిగింది. నల్గొండ అంటే ఏముంటుంది, మనకు సాగర్ నుంచి వచ్చే నీళ్లు ఉంటాయి. ఎలిమినేటి మాధవరెడ్డి గారి దగ్గర నుంచి ఆ ప్రాజెక్ట్ నుండి వచ్చే 2.5 లక్షల ఎకరాలు అది ఉంటుంది పారకం. డిండి పూర్తి అయితే 3.5 లక్షల ఎకరాలు పారుతుందని అనుకుంటాం. ఎస్ఎల్బీసీ ఆ టనలు పూర్తయితే దాని నుంచి వచ్చేటటువంటి ప్రాజెక్టులు పూర్తయితే 3.5 లక్షల ఎకరాలు దాంతో రావాలి. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2తోని కొంత పారకం ఉంటుంది. తర్వాత కొంత కాళేశ్వరంతో అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో గంధమల్ల బసవపూర్ ఇవన్నీ అయితే దానికి, అట్లనే దేవాదులతోని ఇంకొంత పారకం ఉంటుంది. గోదావరి కొంత పాగం ఉన్నా కూడా మేజర్ డిపెండెన్సీ కృష్ణ. మరి 12 ఏళ్లలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన, 2 ఏళ్ళు కాంగ్రెస్ పాలనలో కృష్ణా నది జలాలను మనం తెచ్చుకోగలిగినామా? అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కేసీఆర్ గారిని తిట్టిపోసింది, ఏం పనులు అయితే లేవు మా నల్గొండలో, ఏం పనులు అయితే లేవు మా నల్గొండలని. మరి మీరు వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, సమస్యలు తీరినాయా? బీఆర్ఎస్ ఉన్న సమస్యలు ఉన్నాయి, కాంగ్రెస్ వచ్చిన సమస్యలు ఉన్నాయి. మరి ఇదే బంగారు తెలంగాణ, ఇదే మనం సాధించిన గొప్ప తెలంగాణ అంటే ఇదైతే కరెక్ట్ కాదు. ఇది మారాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. ఎంత అన్యాయం ఇది! మీరు తిట్టి వచ్చారు కదా బీఆర్ఎస్ గవర్నమెంట్ను, మరి కనీసం స్కూళ్ళను పట్టించుకోవచ్చు కదా. ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నుండి చెప్తారు కలెక్టర్లు అందరూ వారానికి ఒకసారి సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళలో పడుకోవాలని. ఇంకొక మాట, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న పెద్ద మనిషి అన్న నీకు నాకేం పంచాయతీ ఉందన్న, ఏందో మా పిల్లలు 2 బొమ్మలో 2 ఫ్లెక్సీలో పెట్టుకుంటే పొద్దుగల్లేసి అన్నీ తీసి పారేసిరట. ఎందుకు తీసి పారేసిరని అడుగుదామని పోతే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరట వాళ్ళని. అవసరమా అన్న? 2-3 చిన్న పిల్లలు, జాగృతి పిల్లలు ఏదో చేసుకుంటారు వాళ్ళ పని వాళ్ళు. జర మీ పోలీసు వాళ్ళకి చెప్పి మా పిల్లల్ని రిలీజ్ చేయమని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే నేను ప్రజా సమస్యలు మాట్లాడడానికి వస్తూ ఉన్నా తప్పితే ఏదో పాలిటిక్స్ చేయడానికి వస్తలేను. ఎస్ఎల్బీసీలో కూడా అదే జరిగింది. టనల్ కూలిపోయింది, 6 మంది చనిపోయినరు, ఇంకొక 2 బాడీస్ రికవర్ అయినా 8 మంది చనిపోయినట్టున్నారు. మరి దాని మీద కూడా ఏం చర్యలు తీసుకున్నారో ఏందో జిల్లా మంత్రివర్యులు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సాగర్ నుంచి ఎన్ని నీళ్లు పోతున్నాయో అన్న మీటర్ రీడింగ్ మీరు తెప్పించుకోండి. అప్పుడు మన చేతిలో ఉంటుండే, ఏది అటు రైట్ సైడ్ ఎంత పోతుందో లెఫ్ట్ సైడ్ ఎంత పోతుందో మన చేతిలో ఉంటుండే. సో అప్పుడు మేము డిమాండ్ చేసేది తెలంగాణ వాదులుగా, అన్న మీరు రీడింగ్ తెప్పించుకోండి అని. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అసలు రైట్ సైడ్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేతిలో ఉంది, లెఫ్ట్ సైడ్ మొత్తం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పెట్టేసి